పాకిస్తాన్ అయితే దారుణంగా దెబ్బతింది. ఆ విషయం ఇప్పుడు వన్ బై వన్ బయటకు వస్తున్న ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ చేసిన దాడులు పాకిస్తాన్లో తీవ్ర విధ్వంసం సృష్టించాయి. మన ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిన దానికంటే కూడా ఎక్కువ ప్రాంతాలు వాయుసేన ధ్వంసం చేసింది. పాక్ తనకు భారీ నష్టం జరిగిందని స్వయంగా ప్రకటించడం ఏంటి? నిజంగా భారీ నష్టం జరిగింది. దీని వెనక భారత్ బదనాం చేసే కుట్ర ఉందా? భారత ఆపరేషన్కి ప్రతిగా చేపట్టిన ఆపరేషన్ బన్వన్ ఉన్ మర్సూస్కి సంబంధించి పాక్ విడుదల చేసిన సవివర సమాచార పత్రం డోజియర్ ఇవే ప్రశ్నలు లేవనెత్తుంది. భారత్ మరో 8 ప్రాంతాల్లో కూడా దాడులు చేసినట్టు పాక్ ఇందులో పేర్కొంది. పాల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ చేపట్టిన భారత్ మే 7న అర్ధరాత్రి పాక్ పీఓకేలను 9 ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసిన విషయం తెలిసిందే. దీని ప్రతిగా పాక్ పెద్ద సంఖ్యలో డ్రోన్లు స్వల్ప శ్రేణి క్షిపణులతో భారత్లోని పౌర ప్రాంతాల మీద దాడులు ప్రయత్నించింది. వీటిని అడ్డుకుని పాక్ నిలువరించేందుకు మన వాయుసేన 10వ తేదీని భారీ ఎత్తున దాడులు దిగింది. పాక్లోని 11 ఎయిర్ బేస్లు, వ్యూహాత్మక స్థావరాలు నూర్ఖాన్, రఫీకి, మురిద్, సుక్కూర్, సియాల్కోట్, మర్సూద్, చునియర్, సర్గోదా, స్కరు, బొలారి, జకోబాబాద్ని క్షిపణి దాడులతో ధ్వంసం చేశామని ప్రకటించింది. వాటికి ఆధారాలు కూడా చూపింది. అయితే పాక్ ఇందులో 3 ఎయిర్ బేస్లు మురీద్, రసీకి, ముర్సూద్తో పాటు బలూచిస్తాన్ ప్రాంతంలో సముంగ్లీ ఎయిర్ బేస్ మీద మాత్రమే భారత్ దాడి చేసిన డోజియర్లో పేర్కొంది. వీటితో పాటు మరో 8 ప్రాంతాలు పెషావర్, జాంగ్, సింధ్ రాష్ట్రంలోని హైదరాబాద్, పంజాబ్ రాష్ట్రంలోని గుజరాత్, గజ్రన్వాలా, బావల్ నగర్, అట్పోక్, చోరులోనూ భారత్ దాడులు జరిగాయని చెప్తూ ఆ ప్రాంతాల మ్యాప్లను కూడా పెట్టింది. భారత్ దాడి చెప్పినటువంటి ప్రాంతాల కంటే కూడా ఇవి ఆ ప్రాంతాలు కొన్ని పాక్ భూభాగంలో మరింత లోపల ఉండడం గమనార్హం. అయితే భారత్ వాస్తవంగా దాడి చేసిన కొన్ని ఎయిర్ బేస్ల వివరాలు దాచిపెట్టడం, ఎక్కడో దూరంగా ఉన్న ప్రాంతాలను పేర్కొనడం సందేహాలు వస్తున్నాయని రక్షణ నిపుణులు చెప్తున్నారు.